ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ కేక్. 1 kg ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ కేక్ ని ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి. ఓవెన్ లో అయినా సరే, వితౌట్ ఓవెన్ అయినా సరే, చాలా సింపుల్ గా బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ఎగ్స్ ఏమీ వేయకపోయినా కానీ చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా అయితే మనకి స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. న్యూ ఇయర్ కి ఇలాగా ఇంట్లోనే కేక్ చేసుకోండి. చాలా సింపుల్ గా, టేస్టీగా, హెల్దీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ లోకి 1 కప్ అంటే 250 ml షుగర్ ని తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ షుగర్ ప్లేస్ లో మీరు షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చండి. 1 కప్ అంటే 250 ml షుగర్. అలానే 1/2 కప్ ఫ్లేవర్ లెస్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కి ఎలాంటి ఫ్లేవర్ అనేది ఉండకూడదండి. అలానే 1 కప్ 250 ml కర్డ్, రూమ్ టెంపరేచర్ లో ఉన్న కర్డ్ ని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకొని నేను ఇక్కడ బీటర్ తో మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బీటర్ లేదు అనుకుంటే విస్కర్ తో అయినా, స్పాచులాతో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. ఇక్కడ పంచదార పలుకులు కరిగిపోయేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలాగా ఒక స్పాచులా తీసుకొని ఇలా మొత్తాన్ని ఎడ్జెస్ లో ఉన్నది కూడా లోపలికి వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి. మీరు స్పాచులాతో కానీ లేక విస్కర్ తో కానీ కలుపుతుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలండి. ఇలాగా పంచదార పలుకులంతా కలిగిపోయి మంచిగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో? ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక జల్లెడను ఉంచి 2 కప్పుల మైదా పిండిని, 2 టేబుల్ స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసి చిటికెడంతా ఉప్పుని చల్లించుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు జల్లెడతో బాగా జల్లించుకోవాలండి. కేక్ చేసేటప్పుడు మనం ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ ని కంపల్సరీగా జల్లించుకోవాలి. అప్పుడే కేక్ అనేది మంచి పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న పంచదార, పెరుగు మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఇలా బీటర్ తో 1 నుంచి 7 వరకు స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు బీటర్ ఆఫ్ చేసుకొని ఎడ్జెస్ లో ఉన్న పిండిని మొత్తాన్ని సెంటర్ లోకి వేసుకోవాలండి. ఇలా స్పాచులాతో. మీరు దీన్ని విస్కర్ తో కానీ స్పాచులాతో కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కేక్ బ్యాటర్ ని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ బీటర్ తో 1 నుంచి స్టార్ట్ చేసి 7 వరకు స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మధ్య మధ్యలో ఇలా కాచి చల్లార్చుకున్న పాలుని 1/2 కప్ పాలుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. బీటర్ తో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బీట్ చేసుకోవాలి. మొత్తం 1/2 కప్ పాలని మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకుంటే ఈ విధంగా మనకి మంచి పర్ఫెక్ట్ గా టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఎడ్జెస్ ని కూడా మరొకసారి స్పాచులాతో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే పిండి మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా వస్తుంది. మరొకసారి బీటర్ ని ఆన్ చేసుకొని స్పీడ్ ని 1 నుంచి 7 వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బీటర్ ని ఆఫ్ చేసుకొని చూడండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వస్తే కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అంతా ఓవెన్ లో చేస్తున్నానండి. ఓవెన్ లో ముందు ఒక స్టాండ్ ని ఉంచుకొని ఓవెన్ ని కన్వెన్షన్ మోడ్ లో ఉంచి 180 degrees దగ్గర 10 minutes పాటు ఓవెన్ ని ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కేక్ మోల్డ్ ని ఒకదాన్ని తీసుకోవాలండి. ఇది వచ్చేసి 2.5 inches హైట్, 7 inches విడ్త్ తో ఉందండి ఈ కేక్ మోల్డ్. నేను 1 kg కేక్ చేయడానికి ఇది సరిపోయింది. ఇలా తీసుకున్న ఈ కేక్ మౌల్డ్ లోకి కింద ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ ని కూడా వేసి బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మీరు పిండితో అయినా డస్టింగ్ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత కేక్ బ్యాటర్ ని మొత్తాన్ని వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయటం వలన ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. కేక్ పై వరకు వచ్చి పొంగిపోతుందేమో అని బటర్ పేపర్ తో ఇలా చుట్టూ పై వరకు పెట్టానండి. ఇప్పుడు ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఓవెన్ డోర్ తీసేసుకొని ఈ విధంగా కేక్ బ్యాటర్ ని పెట్టేసుకోవాలి. డోర్ క్లోజ్ చేసుకొని మళ్ళీ కన్వెన్షన్ మోడ్ లో ఉంచి 180 degrees దగ్గర 40 minutes పాటు కేక్ ని బేక్ చేసుకోవాలి. 40 minutes తర్వాత చూడండి కేక్ బాగా బేక్ అయిపోయి ఉంటుంది. చూసారా పై వరకు ఉబ్బి వచ్చింది కదా? ఇలా వస్తుందనే నేను బటర్ పేపర్ ని పై వరకు ఉంచానండి. మనకి వేడి వేడిగా కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలాగా చాకుతో కానీ టూత్ పిక్ తో కానీ గుచ్చి చూస్తే ఏమీ అంటకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు. చల్లారిన తర్వాత ఇలా ఎడ్జెస్ మొత్తాన్ని ఈ విధంగా అనుకొని కేక్ ని డీబౌల్ చేసుకోండి. మనకి పర్ఫెక్ట్ ఎగ్లెస్ స్పాంజ్ వెనిలా కేక్ రెడీ అయిపోతుంది. ఇలా మనము ఎగ్స్ ఏమీ వేయకుండా కర్డ్ తోనే సింపుల్ గా ఇంట్లోనే
వెన్నెలా స్పాంజ్ కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు. అకేషన్ ఏదైనా కానీ అట్లనే సింపుల్ గా ఇలాగా కేక్ నైతే రెడీ చేసుకోవచ్చు అండి. చాలా సాఫ్ట్ గా స్పంజీగా అయితే వచ్చిందండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమా హోమ్ మేకర్ ఛానల్.